తెలంగాణలో ప్రభుత్వం చేంజ్ కావడానికి కారణం మెయిన్‌గా నిరుద్యోగులు. ఎందుకంటే వాళ్ళు పడే కష్టాలు అది వాళ్ళకి అందుకని వాళ్ళు ప్రతి నిరుద్యోగి కూడా వాళ్ళు విరిగిపోయి అందరికీ జనాలను చెప్పడం వల్లనే ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం చాలా డౌన్ అయిపోయిందనమాట. పడిపోయింది. అందరూ కాంగ్రెస్ గెలిపించారు. ఎందుకనంటే ఇది ఖచ్చితంగా మెయిన్‌గా ఓడిపోవడానికి కారణం నిరుద్యోగులనమాట. ఎగ్జామ్ రాయకపోవడం, ఎగ్జామ్ కొంచెం పోస్ట్‌పోన్ చేయడము, నకిలీలు, ఈ పేపర్ లీక్స్ మొత్తం దీనివల్ల ఖచ్చితంగా మనం కన్వర్ట్ అయిపోయిందని చెప్పొచ్చు మనం. అయితే ఇప్పుడు కాంగ్రెస్ గెలిపడం వల్ల టీఎస్‌పీసీ ఇప్పుడు రీసెంట్‌గా మన రేవంత్ రెడ్డి గారు మొత్తం చేంజ్ చేశారు. చైర్మన్‌ని రద్దు చేశారు. కొత్త చైర్మన్ పెడదామని చెప్పారు. అది ఎప్పుడు పెడతారో ప్రక్షాళన కొంచెం తొందరగా చేస్తే కొంచెం విద్యార్థులకు బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇప్పుడు నిరుద్యోగులు చాలా ఏజ్ వచ్చిందన్న ఏజ్ బాగా అయిపోయింది అందరికీ చాలామంది. మాక్సిమం 30 సంవత్సరాలు 35 ఇయర్స్ దాకా కూడా ఇంకా చదువుతూనే ఉన్నారు. ఇంకా వాళ్ళు బతికేదే 60 ఇయర్స్ ఈ కాలంలో మన తిన్న తిండికి. ఇంకా 20 ఇయర్స్ ఇంకేం వాళ్ళు సర్వీస్ ఎంత చేస్తారో ఏం చేయాలి. అందుకని కొంచెం ప్రాసెస్ కొంచెం తొందరగా స్టార్ట్ చేస్తే ఎంతైనా కొంచెం బాగా బెనిఫిట్ అవుతారు ప్రజలు, విద్యార్థులు కూడా. ఇప్పుడు రీసెంట్‌గా గృహలక్ష్మి పథకం బాగానే మంచి స్కీమ్స్ చాలా మంచి స్కీమ్స్ పెడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వము. దాన్ని మధ్యన సపోర్ట్ చేస్తున్నాము. అది ఇంతకుముందు చాలా అయితే యాక్చువల్‌గా చెప్పాలంటే బడ్జెట్ అంటారు కదా మన తెలంగాణలో. మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు మన ఏపీలో ఉన్న హైదరాబాద్ ఒక్క రాష్ట్రమే మొత్తం ఏపీనే తెలంగాణ మొత్తం చూసుకునేది అనమాట. అది ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ రాష్ట్రం ఒక్కటి సార్లు మంచిగా చేయాలంటే మొత్తం కరెక్ట్ ప్రాసెస్ మంచిగా డబ్బులు ఎక్కడ పోకుండా ఏం చేయకుండా బడ్జెట్ మంచిగా చేసుకోవాలంటే మనకు సరిపోతుంది. మంచి స్కీమ్స్ చాలా పెట్టారు. ఇంకా ముందు మనం చూడాలి ఎట్లా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం అనేది. ఇది మంచి స్కీమ్స్ పెట్టాలని నేను అనుకుంటున్నాను.